ప్రజలారా దయచేసి మొత్తం ఈ వీడియోని షేర్ చేసేయండి, దయచేసి షేర్ చేయండి. ఇక్కడ నారాయణగిరి అన్న ఆరూరిని బీజేపీలోకి గెలిపించిన కేంద్రంలో ఏమి లాభం, బీజేపీలో దళితులకు ఎప్పటికీ అన్యాయం. నేను నారాయణ నువ్వు చెప్పింది నిజమే, ఒక బీజేపీలోనే కాదు ఏ పార్టీలో ఉన్నా దళితునికి అన్యాయమే. అందుకే బహుజన్ సమాజ్ పార్టీ అని ఒకటి పెట్టుకున్నాం, అది అక్కడ ఫ్లాప్ అయిపోయింది. ఇక్కడ విశారదన్ గారు డిఎస్పీ అని ఒక పార్టీని పెట్టిండ్రు, దాన్నైనా కనీసము ముందర పడేస్తాము అనే ఆలోచన ఇంకా దళితుల్లో బీసీల్లో ఎస్టీల్లో రాలేదు. కాబట్టి బీజేపీలో ఉన్నా మనం మూగవారి లెక్కనే ఉండాలి, కాంగ్రెస్ లో ఉన్నా దళితుడు మూగవారి లెక్కనే ఉండాలి, బీఆర్ఎస్ లో ఉన్నా కూడా దళితుడు మూగవాడే. బీఆర్ఎస్ లో ఉంటే ఏమైనా కత్తిచ్చే నలుగురు కొట్టుపో అనేది లేదు, లేదా రాజ్యం అంతా నువ్వే పాలించుకో అనేది లేదు, లేదా కాంగ్రెస్ లో ఉంటే రాజ్యం అంతా నీదే పాలించుకో అనేది లేదు, బీజేపీలోకి పోయినా పాలించేది లేదు. కాకపోతే ఇక్కడ ఆర్ఎల్ రమేష్ గారికి జరిగిన అన్యాయం వల్ల ఆయన బీజేపీలోకి పోయింది, ఆర్ఎల్ రమేష్ గారికి జరిగిన అన్యాయం వల్ల బీజేపీలోకి పోయింది. కాబట్టి దాన్ని మనము తప్పు పట్టలేం. ఎందుకంటే 50 లక్షల మంది ఉన్న ఒక మాదిగ జాతి నుండి టికెట్ ఇవ్వకుండా 2 లక్షల మంది జనాభా లేని ఒక చిన్న సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చినప్పుడు సహజంగా పెద్ద సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మనస్తాపం చెందడం అనేది సహజం, బాధపడడం అనేది సహజం, తమ సెల్ఫ్ రెస్పెక్ట్ను అక్కడ చూపించుకోవడం అనేది కూడా సహజం. ఇది ఇలియాస్ అహ్మద్ అట, ఇంత పవర్ ఉన్నోడు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎందుకు ఓడిపోయిండో ఇది చెప్పు అంటాడు. మిత్రమా మహమ్మద్, మరి కేసీఆర్ అంత పెద్దోడు ఎందుకు ఓడిపోయిండు మిత్రమాకి? చిన్నగా ఏ ముఖం తెలియని కామారెడ్డిలా ఒక ఆయన దగ్గర ఎలక్షన్ లో ఎవ్వరు గొప్ప కాదు, ఎవ్వరు తక్కువ కాదు. అప్పటి పరిస్థితులు, అప్పటి అంశాలు కొన్ని కలిసొచ్చి కొందరు గెలుస్తారు. కామారెడ్డిలో ఆయన ఎందుకు గెలిచిండు? మరి ఆయన పెద్ద లీడర్ అని గెలిచిండు. బీజేపీ ఆయన కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి కానీ పెద్ద లీడర్ ఆయన. మరి ఆయన ఎందుకు గెలిచిండు? ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడగొట్టిండు. ఒక తొలి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఓడగొట్టిండు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ఓడగొట్టిండు. ఒక్క ఎమ్మెల్యే ఎవరికి తెలియదు మళ్ళీ ఆయన. అందులో వాళ్ళతో పోలిస్తే ఆరూరి రమేష్ గారు ఓ లెక్కన ముఖ్యమంత్రి అభ్యర్థులు ఓడిపోయినాక రాష్ట్రంలో ఆరూరి రమేష్ గారు ఓడిపోవడంలో పెద్ద వింతేమున్నది, పెద్ద సెన్సేషన్ ఏమున్నది అంటే ఇలాంటి కామెంట్స్ కూడా తెలియక పెడతారు కొందరు. కాబట్టి దీన్ని కూడా పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక ఇంకేమన్నా మంచి కామెంట్స్ ఉంటే, కాంగ్రెస్ ఏమి పాలనరా నాయకులారా, అసలు మీరు ఉన్నారా చచ్చారా అని పెట్టి వాడు ఒక్క జాబ్ కూడా ఇవ్వకుండా 30,000 ఇచ్చినా అని చెప్తున్నావు అంటే వాడు దొంగ అని కొందరికి తెలుసు. ఇప్పుడు అందరికీ దొంగ అని తెలుస్తుంది. 100% నిజమే. పిల్లి స్వామి గారు నిజమే. అసలు ఎట్లా చెప్పగలుగుతాను రేవంత్ రెడ్డి, ఎట్లా మనసత్తాను ఆయనకు? 30,000 ఇచ్చినా ఎక్కడైనా కనబడే నిరుద్యోగ ఒకవేళ రేవంత్ రెడ్డికి ఒక సవాల్ విసురుతాను, నువ్వు ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి పోయి 30,000 జాబులు ఇచ్చినా అని నీకు ధైర్యం ఉంటే అక్కడ చెప్పి బతికి బయటపడిరా, సరిపోతుంది. ఆ ఛాలెంజ్కి ఇద్దామైతే పోయిగా. అన్నా ప్రవీణ్ అన్న గుంపు మేస్త్రి బెల్ట్ షాపులు బంద్ చేస్తా అన్నాడు కదా, దాని గురించి అడగండి, ఊర్లు నాశనమైనాయి. ఇక ఇప్పుడు మల్లిగాడు అడగాలి, ఇది తొలివేరు రగ్గాడు అడగాలి. వీళ్ళు ఏమన్నారు? తాగుబోతులు తాగి పడేసిన సీజన్ల మీద కేసీఆర్ గవర్నమెంట్ నడిచింది అన్నాడు. వారి ఇప్పుడు కళ్ళు ఏమైనాయిరా మీకు? రగ్గా తొలివేరు మల్లిగా నిన్నే ఇప్పుడు ఏమైనారా? బెల్ట్ షాపులు ఎట్లున్నాయి, గత్యం ఉన్నాయి, మీ కళ్ళు కనబడతలే ఎవర్రా? దయచేసి ప్రజలారా, నేను వీటన్నిటికీ తిరుగుతా ప్రజలారా, ఫీల్డ్లో పోయి ఒక్కొక్కటి అన్ని ఎట్లున్నాయి, అసలు అప్పుడు ఎట్లున్నది పాలన, ఇప్పుడు ఎట్లున్నది, ఇప్పటికి ఏమైనా మారిందా, అనేక రంగాలలోకి పోయి తెలుసుకుంటా. దయచేసి మీరు ఇది ఒక్క సాయం చేయరు నాకు. ఏది 9704642961 ఈ నెంబర్కి మీ సహాయం చేయండి. తప్పకుండా ఒక్కొక్క కొడుకును గుంజుకొచ్చి ఇగో ఈ లంగలు చేయబట్టి ఇట్లా అయింది రాష్ట్రం అనేది చూపించే ప్రయత్నం చేస్తా. ఎవరినే బస్వరాజ్ మహిపాల్ అన్నాను సూపర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. గుడ్ మార్నింగ్ యూట్యూబ్ ప్రేక్షకులకు, గుడ్ మార్నింగ్ ప్రసాద్ మార్త గారు, గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న. మల్లిగాడు మా మున్నూరు కాపు పరువు తీస్తున్నాడు, వీని తన్ని తెలంగాణ నుంచి బహిష్కరించాలి. జై కేసీఆర్, జై తెలంగాణ.
బ్రదర్ భగవాన్ భీమారి వాడు దొంగనే మరి, దొంగ లుచ్చగాడిది వాడు. ఆ లుచ్చగాడిదిని మీరే తరిమేయాలి. వాడు ఇంకా 300 కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. దొంగ బద్మాషి గాడిది వాడు. ఆయన పక్కన నిలబడ్డ 300 కాపులంతా ఆయన మనస్తత్వమే అనుకోవాలి. ఇక్కడ మిత్రుడు భగవాన్ భీమరి పెట్టిండు చూడు, ఇలాంటి 300 కాపులంతా మంచి 300 కాపులు. ఆ బ్లాక్ మెయిల్ 300 కాపులు లెక్క మీరు కాకూడదు దయచేసి. ఇక ఇది దయచేసి ప్రజలారా మరొకసారి చెప్తున్నా, తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ లో చేరాలనుకునే వారు ఎవరున్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి మీ డీటెయిల్స్ పెట్టండి. అదే విధంగా మన ఛానల్ కి సహాయం చేయాలనుకునే వారు కూడా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి గూగుల్ పే, ఫోన్ పే ఉంది. మీ సహాయం అందించి మా ఛానల్ కి సహకరించాలని మరొకసారి చెప్తూ, ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్.